వైసీపీ నాయకులు తమ రాజకీయ మనుగడ కోసం అన్నదాత పోరు అంటూ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్ల పాటు రైతుల కోసం ఏమాత్రం ఆలోచించకుండా పాలన చేసిన జగన్ ఇప్పుడు అన్నదాత పోరు అంటూ మొసలి కన్నీరు కార్చడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. రైతుల దెబ్బకే వైసీపీ గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయిందన్నారు. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి 20,000 రూపాయలు రైతులకు అందిస్తుందన్నారు. ఏ పంటకైనా ధరలు లేకపోతే వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగి ధరల స్థిరీకరణ చేసి రైతుల్ని ఆదుకుంటుందన్నారు. కనుమరుగైపోద్దని భయంతో ఈనాడు మళ్ళా రైతాంగాన్ని రెచ్చగొట్టి ప్రజలను రెచ్చగొట్టి సూపర్ 6 పథకాలన్నీ కూడా సూపర్ హిట్ గా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంటే తట్టుకోలేక ఓర్వలేక ప్రజాదరణ కోల్పోతున్నావు అనే ఆందోళనతో ఇటువంటి కార్యక్రమాలకు మీరు తలపడతా ఉన్నారు. ఈనాడు రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 రూపాయలు, గతంలో మీరు కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకుని 13,500 ఇచ్చారు. అదే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,000 కాకుండా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయంతో 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ కింద రైతులకు అందివ్వడానికి ముందుకు వచ్చారు. ఎక్కడ ఏ పంటకి ఇబ్బంది ఉన్నా ఆ రైతులను ఆదుకోవడం కోసం ఏ జిల్లాలో ఎక్కడ రైతులు ఇబ్బందులు పడుతున్నా ఆ ధరల మార్కెట్ ధర లభించకపోయినా వెంటనే ప్రభుత్వం ఇంటర్వెన్ అయి ధరల స్థిరీకరణ చేసి రైతులను ఆదుకుంటా ఉంది. మీ హయాంలో ఎవరికైనా టార్పన్లు ఇచ్చారా? ఒక ట్రాక్టర్ ఇచ్చారా? ఏదైనా సబ్సిడీ మీద ఏమైనా మీరు అందించారా? ఒక డ్రిప్ ఇరిగేషన్ ఉందా? ఏమని చెప్తారు మీరు రైతుల కోసం? మీరు అన్నదాత పూర్ అని చెప్పి రైతులకు ఏం చెప్పబోతా ఉన్నారు? డ్రిప్ ఇచ్చారా? యూరియా ఆనాడు మీ లైన్లో నిలబడి యూరియా దొరక రోజుల తరబడి యూరియా కోసం ఇబ్బంది పడితే ఈనాడు యూరియా గురించి మీరు మాట్లాడుతున్నారయ్యా, మీకు ఎలా నోరు ఎలా అవుతుందని నేను అంటా ఉన్నా. ఈనాడు యూరియా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే నేను డిపార్ట్మెంట్ అడిగితే చెప్తాం జరిగింది. వాళ్ళు ఇంచుమించుగా 3,200 బస్తాలు ఈనాడు ఈ నియోజకవర్గంలో సిద్ధంగా ఉన్నాయి. మరలా వానపల్లి, నర్సిపూడి ఇలాంటి ఆర్బీకేలు సొసైటీలు కూడా రేపు యూరియాలో ఇవాళ రేపట్లో